ఆమెకేమీ తెలియదు కానీ చనిపోయింది ఇట్లా క్యాన్సర్తోని అని చెప్పేసి తెలిసినాక నాకు టెన్షన్ పట్టేసుకుంది. ఫాదర్కి కూడా క్యాన్సర్తోనే చనిపోయాడు. అమ్మను పక్కకు పిలిచి అమ్మతో చెప్పారు, ఇట్లా అది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ తీసేయాలి అని చెప్పేసి అన్నారు. ఇట్లనే వెళ్తుంటే ఒక దగ్గర హాస్పిటల్, పునర్జన్ హాస్పిటల్ అని బోర్డు కనిపించిందంట. చూశాడంట. చూసి లోపలికి వెళ్ళి డాక్టర్స్ని, అక్కడ ఉన్న పేషెంట్స్ని వాళ్ళందరినీ కనుక్కొని ఎంక్వైరీ చేస్తే నా పేరు విజయ, మాది హుజురాబాద్, కరీంనగర్ డిస్టిక్. నేను చిన్న కిరాణం షాప్ నడిపిస్తాను. నాకు ఒక బాబు, నాతోటి మా మదర్ ఉంటుంది. డాడీ చనిపోయాక షాప్ నేనే చూసుకుంటున్నాను. నాకు ఒక 22 ఇయర్స్ బాబుకి. డాడీ కిరాణం షాపు, మమ్మీ హౌస్ వైఫ్. డాడీతో పాటు మమ్మీ కూడా హౌస్ వైఫ్, కిరాణం నడిపేది. డాడీ చనిపోయాక షాప్ నేనే చూసుకుని నాతో పాటు అమ్మ హెల్పింగ్గా ఉండేది. మేము ముగ్గురం సిస్టర్స్మి, ఒక బ్రదర్. నేను ఫస్ట్, నా తర్వాత బ్రదర్ తర్వాత 2 సిస్టర్. అందరు హైదరాబాద్లో ఉంటారు, జాబ్ చేస్తారు అందరు. నేను మా మమ్మీ ఇక్కడ ఉంటాము, బాబు కూడా హైదరాబాద్లో ఉంటాడు. నేను షాప్ నడిపిస్తూ ఉంటాను. 13 ఇయర్స్ అవుతుంది. నాన్న చనిపోయినాక 15 ఇయర్స్ అవుతుంది షాప్ నేనే రన్నింగ్ చేస్తున్నా. సడన్గా నాకు అనుకోకుండా ఒక 2022లో ఇట్లా స్నానం చేస్తుంటే చిన్నగా చెస్ట్కి, రైట్ చెస్ట్కి చిన్న గడ్డలాగా అనిపించి నేను ఏదో చిన్న కురుపు లాంటిది ఏముందేమో అనేసి నెగ్లెక్ట్ చేసిన. మమ్మీకి చెప్పిన, ఇట్లా అయింది మమ్మీ ఒకసారి చూడు అని అంటే చూసి చిన్నగా ఏదో కురుపు లాంటిది కావచ్చులే చూద్దాము అనేసి. పెయిన్ ఉందని, పెయిన్ ఏం లేదు. పెయిన్ లేకపోయే వరకు నేను కూడా పట్టించుకోలేదు దాని గురించి. లైట్ తీసుకున్నా. మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత అట్లనే ఉంది, పోకపోతే ఎట్లా మరి అని చెప్పేసి మళ్ళీ అమ్మ ఎట్లా పోవట్లేదు కదా ఏంటంటే ఒకసారి మరి హాస్పిటల్కి వెళ్ళేసి వద్దామంటే ఇక్కడ లేడీ డాక్టర్ చూపెట్టింది, గైనకాలజిస్ట్కి చూపెడితే ఆమె అది స్కాన్ చేసుకురమ్మంటే సరే అనేసి హనంకొండకి వెళ్ళాము. నీడిల్ టెస్ట్ అవి చేసుకొచ్చాము. ఏం లేదమ్మా అది నార్మల్ది అనేసి అంది. కాకపోతే ఒక 2-3 మంత్స్ మెడిసిన్ వాడండి, చూద్దాం తర్వాత ఏమన్నా దానివల్ల తగ్గిందా ఓకే, లేదు అంటే చూద్దాం మళ్ళీ అనేసి అంది. 3 మంత్స్ కంటిన్యూ చేసిన సార్. 3 మంత్స్ కంటిన్యూ చేసినాక కూడా అసలు నాకు ఏం తేడా ఏం అనిపించలేదు. పెయిన్ లేదు, మెడిసిన్స్ తోటి కూడా ఏం యూజ్ లేదు, అట్లనే ఉంది. 2023 వరకు అట్లనే ఇంకా అదే కంటిన్యూ చేసిన. ఇక వద్దు, మెడిసిన్ కూడా వద్దు, ఏం యూజ్ లేదు అని చెప్పేసి ఇంక నేను కూడా లైట్ తీసుకున్నా. 2023లోనే మాకు తెలిసిన ఒక ఆమెకు ఇట్లనే, ఆమెకేమీ తెలియదు కానీ చనిపోయింది ఇట్లా క్యాన్సర్తోని అని చెప్పేసి తెలిసింది. అక్టోబర్లో తెలిసినాక నాకు టెన్షన్ పట్టేసుకుంది. క్యాన్సర్ అంటున్నారు, నాది కూడా అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అది అని నేను యూట్యూబ్లో కూడా అన్ని దానికి సిమ్టమ్స్ ఏముంటాయి అసలు తెలుసుకొని ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఏంటి ఆమె సడన్గా అట్లా అయిందంటే నాకు కూడా అట్లనే అవుతుందా ఏమన్నా అని. మళ్ళీ మా ఫాదర్కి కూడా క్యాన్సర్తోనే చనిపోయాడు. ఆయనకు థైరాయిడ్ వచ్చి దానివల్ల ముక్కులో మాంసం పెరిగేసి దాంతో క్యాన్సర్ వచ్చింది. 2023 నవంబర్లో సడన్గా ఒకరోజు పెయిన్ వచ్చింది. అసలు అంతవరకు పెయినే లేదు, అసలు సడన్గా ఒకరోజు బాగా పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే ఇంత సడన్గా పెయిన్ వస్తుంది ఏంటి అసలు అని చెప్పేసి ఎట్లా ఏంటిదని అమ్మ ఎట్లా మరి ఇట్లా పెయిన్ వస్తుంది కదా అని అంటే ఇంకా అమ్మ భయపడుతుంది. అప్పుడు మావయ్య భాస్కర్ అయితే అనుకోకుండా ఒకరోజు షాప్కు ఇట్లనే మాట్లాడుకుంటూ ఇట్లా మావయ్యతోటి టాపిక్ మాట్లాడినా. ఇప్పుడు హనంకొండలో హాస్పిటల్ అంటే అక్కడ కనుక్కొని తీసుకెళ్ళాడు మావయ్య. వెళ్ళినాము టెస్ట్ అడ్మిట్ కమ్మన్నారు వాళ్ళు. అడ్మిట్ కమ్మంటే అడ్మిట్ అయినాము. ఏంటో చెప్పలేదు వాళ్ళు, నాకు కూడా ఏం చెప్పలేదు. ఇంకా మావయ్యకి చెప్పవచ్చు తెలీదు. అడ్మిట్ చేసుకొని టెస్టులు అవన్నీ చేశారు. మమోగ్రాము ఇంకా ఇది వేరే స్కాన్ అవన్నీ అవన్నీ చేసిళ్ళు ఏం చెప్పట్లేదు. అడ్మిట్ కమ్మన్నారు. 2-3 డేస్ గడిచినాక తర్వాత అమ్మను పక్కకు పిలిచి అమ్మతో చెప్పారు, ఇట్లా అది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్జరీ చేయాలి.
ఫుడ్ కానీ ఏది కానీ నేను ఏ విషయంలో కానీ అంత అదిగా ఏమి ఉండను, లైట్గానే తీసుకుంటే ఏదైనా. మరి నాకెందుకు వచ్చింది, డాక్టర్స్ ఏం చెప్పట్లేదు అసలు ఏంటి అని చెప్పేసి ఇంకా చెప్పమని వాళ్ళంటే ఎవరు ఏం చెప్పలేదు. ఇంకా అమ్మని పక్కకు పిలుచుకొని చెప్పారు, ఇట్లా సర్జరీ చేయాలి, మరి ఆమెకి ఇట్లా 3rd స్టేజ్లో ఉంది, అయితే ఇట్లా తీసేయాలి, బ్రెస్ట్ తీసేయాలి అని చెప్పేసి అన్నారు. సర్జరీ చేశారు. చేసినాక కీమోథెరపీ అవి పెట్టివ్వాలి అన్నారు. కీమోథెరపీ, రేడియేషన్ ఇట్లా మరి ఇన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఇన్ని పెట్టాలి, ఇన్ని చేయాలి అంటే ఇక నేను దానికి సర్జరీకి ఓకే అన్నా కానీ కీమో అంటే రేడియేషన్ అంటే నేను వద్దు అనేసి వదిలేసిన. డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చినాక ఇంకా మా బ్రదర్ ఎట్లా మరి ఏం చేస్తాము అని, తను అప్పుడు విజయవాడలో ఉండి జాబ్ చేసేది టీవీ ఛానల్లో. ఇట్లనే వెళ్తుంటే ఒక దగ్గర హాస్పిటల్, పునర్జన్ హాస్పిటల్ అని బోర్డు కనిపించిందంట. చూశాడంట. చూసి లోపలికి వెళ్ళి డాక్టర్స్ని, అక్కడ ఉన్న పేషెంట్స్ని వాళ్ళందరినీ కనుక్కొని ఎంక్వైరీ చేస్తే అక్కడ డాక్టర్ని కూడా అడిగితే ఇట్లా మా సిస్టర్కి ఇట్లా ఉంది, ఇట్లా అయింది అని చెప్పేసి క్యాన్సర్ వచ్చింది, ఇట్లా బ్రెస్ట్ తీసేసి. అండ్ ఎన్ని రోజులు అయింది ఎప్పుడంటే 1 మంత్, అప్పటికి 1 మంత్ అయింది నాకు సర్జరీ అయ్యి. 1 మంత్ అవుతుంది అంటున్నారు కదా, తీసుకురండి అంటే అడ్రస్ ఇక్కడ మాది వేరే, ఇక్కడ హుజురాబాద్, కరీంనగర్ డిస్టిక్ అని, హైదరాబాద్లో కూడా ఉంది, మరి మీకు అటు దగ్గర అయితే వెళ్ళండి, 1 మంత్ అవుతుందంట, మళ్ళీ ఇంకో సైడ్ స్ప్రెడ్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. వెంటనే బ్రదర్ వచ్చి ఇక్కడ హైదరాబాద్కి తీసుకెళ్ళాడు. పునర్జన ఆయుర్వేదిక్ తీసుకెళ్ళాక చూసి రిపోర్ట్స్ అవి చూశారు. ఇప్పటికైనా వచ్చారు, ఇంకో ముందు వస్తే బాగుండేదేసి అన్నారు. ఎట్లా మేడం అంటే ఏం పర్లేదు, కాకపోతే ఫుడ్ ఇట్లా మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి అని చెప్పేసి అన్నారు. అంటే సరే మేడం అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు. అవి ఫుడ్ ఏమేమి తినాలి, ఏమేమి తినొద్దు అని చెప్పారు. మేడం చెప్పినట్టు అట్లనే కంటిన్యూ చేసిన. ఆ మెడిసిన్ తర్వాత కూడా నన్ను మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇంకా వీళ్ళంతా కూడా కొద్దిగా ఫోర్స్ చేసిండ్రు, ఎందుకైనా ఒకసారి కీమో వేరే హాస్పిటల్లో చూయించుకుందాం, మళ్ళీ ఒకసారి వెళ్దాము, ఏం కాదు అని చెప్పేసి అంటే నేను ఎక్కడికి రాను, నేను ఈ హాస్పిటల్కి వచ్చినాను, ఆయుర్వేదిక్ మందులు వాడతాను, నాకు నమ్మకం ఉంది దాని మీద, నేను అదే నమ్ముతాను, నేను వేరే ఏది వాడను అని చెప్పేసి అవే కంటిన్యూ చేసిన. జనవరి 2024 జనవరి నుండి కంటిన్యూ చేసిన. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం అనిపించలేదు, హెల్త్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఫుడ్ నార్మల్గానే మేడం వాళ్ళు చెప్పినట్టు తీసుకోవడము, ఇంకా అమ్మ పక్క నుండి అన్నీ నాకు టైంకి అన్నీ చేయడము అన్నీ చేసింది. ఆ మెడిసిన్ తోటి నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు, నాకు యాక్టివ్ అనిపించింది. అట్లనే వాడితో 4-5 మంత్స్లో నేను 4 kgs నా వెయిట్ నాది కవర్ అయిపోయింది, అది బాగానే ఉన్నా. మళ్ళీ మేలో రమ్మన్నారు, జూన్లో రమ్మంటే జూన్లో వెళ్ళాము. జూన్లో పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ చేసినాక అందులో నార్మలే వచ్చింది. అప్పటికి 6-8 మంత్స్ అవుతుంది సర్జరీ, నార్మలే వచ్చింది, ఏం కాదు. కాకపోతే మెడిసిన్ 1 year కంటిన్యూ చేయాలి, డోస్ తగ్గిస్తూ ఉంటాము, అట్లనే కంటిన్యూ చేయండి, ఫుడ్ మాత్రం అదే ఫాలో కండి అని చెప్పేసి అన్నారు. వాడినాక మళ్ళీ మార్చి 2020 మార్చి అట్లా మళ్ళీ డోస్ తగ్గించారు. ఆగస్టులో మళ్ళీ పెట్ స్కాన్ చేయించాము. పెట్ స్కాన్ చేయించినాక 20% అట్లా కనిపిస్తుంది మేడం, ఏం లేదు అన్నారు. నార్మలే ఇప్పుడు. అయితే నాకైతే నా పని నేను చేసుకోగలుగుతున్నాను, నేను 6 months వరకే నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను, అమ్మకు పనిలో హెల్ప్ చేస్తాను, ఇంట్లో చిన్నగా పనులు చేసుకొని ఇప్పటికి నా పనులు నేను చేసుకున్నాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. కన్నడప్పుడు ఆమె ఎంత ఇట్లా కన్ని ఇట్లా చేసిందో, ఇప్పుడు కూడా ఖచ్చితంగా సంవత్సరం అట్లే చేసిన. ఇప్పుడు ఈ మందులతోటి నేను మళ్ళీ ఎప్పట్లాగా ఉన్నా, నాకు ఏం కాదు, నేను ఇప్పుడు ఏ పని చేసుకుంటా అనేది వచ్చింది. నేను ఈ ట్యాబ్లెట్స్ ఆడినాక నాకు పునర్జన హాస్పిటల్కి వచ్చినాక భూమా వెంకటేశ్వర రెడ్డి సార్ దయ వల్ల హాస్పిటల్ నాకు మళ్ళీ సార్ దయ వల్ల నాకు మళ్ళీ పునర్జన హాస్పిటల్తో లభించింది. సర్జరీ అయిన తర్వాత ఇంకా ఒక్కదాన్ని మమ్మీ ఎంత చెప్పేది చేసినా కూడా ఇంకా నాకు లోపల నేను చాలా టెన్షన్గా ఉండే, ఎట్లా ఏంటి, నేను ఏం పని చేసుకోలేకపోతున్నా, నా లైఫ్ ఇంతేనా, నేను ఎట్లా చేయాలి ఏంటి అని ఇంకా ఇదే డిప్రెషన్ తోటి ఊకే కూర్చునేది. పిన్ని ఊకే వచ్చి కోప్పడేది, చేసేది. దైనవంతరాలు కాదు, భయపడుతుంది, ప్రతిదానికి భయపడుతుంది, ఏడుతుంది, ఎక్కువ ఏడుపు, బాగా
భయపడుతుంది, టెన్షన్ పడుతుంది, ఎడుతుంది. కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు పర్లేదు. నాకు 2-3 సార్లు మెడిటేషన్లో ఈమె మంచిగా అయినట్టు షాప్ తీసినట్టు వచ్చింది. వస్తే నేను అన్నా, విజయ నువ్వు మళ్ళీ షాపు తీస్తావు, మళ్ళీ షాపు నడిపిస్తావు, నువ్వు అన్ని సమస్యలు పోతాయి, చేసుకోరా అని వదిలిపెట్టిన. ఇక ఆమె నేను పోతలేను, ఇప్పుడు ఆమెనే కంటిన్యూషన్ చేసుకుంటాను. ఎక్కడైతే రోగాలు ఉంటాయో ఆ రోగాలన్నీ కూడా మరి ధ్యానం ద్వారా మనం తీసుకునే ప్రాణశక్తి ప్రవాహం ద్వారా, ప్రాణశక్తి వల్ల ఆ రోగాలన్నీ కూడా పోవడం జరుగుతుంది. శరీరానికి మెడిసిన్స్, మనసుకు మెడిటేషన్ చాలా మంచిది, చెయ్యండి.